బ్రేకింగ్ న్యూస్ అమరావతిలో త్వరలో బ్యాంక్ భవనాలకు శంకుస్థాపన జరగనుంది. ఈ భవనాల శంకుస్థాపనకు ఈ నెల 28న అమరావతికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీకి రానున్నారు. ఆర్బీఐ సహా 25 జాతీయ ప్రైవేటు ప్రభుత్వ రంగ బ్యాంకుల నూతన భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. రాజధాని అమరావతిలో బ్యాంక్ నిర్మాణాల భవనాలకు శంకుస్థాపన చేయడానికి షెడ్యూల్ అయితే విడుదలైంది. ఈ నెల 28న రాష్ట్ర మంత్రి కేంద్ర మంత్రి చేతుల మీదుగా అయితే వీటికి శంకుస్థాపన అయితే చేయనున్నారు. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లో అందిస్తారు. గాలిబ్, అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే పలు డేట్లు అనుకున్నారు. ఎందుకంటే నిర్మలా సీతారామన్ అమరావతిలోని ఆర్బీఐతో సహా పలు జాతీయ బ్యాంకుల శంకుస్థాపన చేసేందుకు కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే మోంతా తుఫాను వల్ల గత నెల జరగాల్సిన శంకుస్థాపన వాయిదా పడింది. అయితే ప్రస్తుతం డేట్ ఫిక్స్ అవడం జరిగింది. ఈ నెల 28వ తారీఖున నిర్మలా సీతారామన్ అమరావతికి రాబోతున్నారు. అమరావతిలోని ఆర్బీఐతో సహా మొత్తం 25 జాతీయ ప్రైవేటు ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించి నూతన భవనాలకు సంబంధించి ఆమె నేరుగా శంకుస్థాపన కార్యక్రమం చేయబోతున్నారు. ఈ కార్యక్రమంలోని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామనే కాకుండా కేంద్ర మంత్రి పెమ్మసాని, మరోపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పాల్గొబోతున్నారు. ఇందుకు సంబంధించి కూడా ఏర్పాట్లు చాలా స్పీడ్గా సిఆర్డీ అధికారులు చేయబోతున్నారు. సిఆర్డీ ఏదైతే ఉందో నూతన ప్రాజెక్టు కార్యాలయం వద్దే ఇందుకు సంబంధించిన భారీ సభను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభా కార్యక్రమం నుంచి ఈ బ్యాంకులన్నిటికీ కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ బ్యాంకులు కూడా నియర్ టు సీడాక్సిస్ రోడ్ లో ఉండబోతున్నాయి. ఉద్దండరాయపాలెం విలేజ్ బ్యాక్ సైడ్ సంబంధించి కూడా ఇందుకు సంబంధించి బ్యాంకులకు స్థలాలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. 2014-19లోనే వివిధ జాతీయ బ్యాంకులన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్థలాలు కేటాయించింది. ఆ తర్వాత ప్రభుత్వం మారటంతో చాలా వరకు బ్యాంకులన్నీ కూడా విజయవాడలోనే తమ రాష్ట్ర కార్యాలయాలకు సంబంధించి కూడా నిధులు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మారటం, దాంతో పాటు అమరావతి నిర్మాణం మీద ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఆయా బ్యాంకులన్నీ కూడా ఇప్పటికే ఆ స్థలాలలోని చదువును చేసి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. చదువును చేసి పూర్తి స్థాయిలో బ్యాంకులకు సంబంధించిన బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి దాదాపు 3 ఎకరాలు కేటాయించారు. ఆ బ్యాంకు ఇప్పటికే శంకుస్థాపన కార్యక్రమానికి పూర్తి స్థాయి ఏర్పాటు చేయడంతో పాటు ఇదే ఎస్బీఐ బ్యాంకులోని మొత్తం 14 అంతస్తులతోని ఎస్బీఐ బ్యాంకుకి సంబంధించిన స్టేట్ హెడ్ క్వార్టర్స్ కూడా నిర్మించబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే డిజైన్స్ కూడా ఫైనల్ చేయడం జరిగింది. ఇంకా అదే రీతిలోని ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, దాంతో పాటు అర్బన్ బ్యాంక్, నేషనల్ బ్యాంక్ లాంటి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాంటి అన్ని బ్యాంకులు మాత్రం తమ కార్యకలాపాలను ఇక్కడి నుంచి నిర్వహించేందుకు పూర్తి స్థాయిలోని అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ నెల 8వ తారీఖున సిఆర్డీఏ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలోని నిర్మలా సీతారామన్ పాల్గొంటున్నారు. అక్కడి నుంచి ఆర్బీఐతో సహా మొత్తం 25 ప్రైవేటు ప్రభుత్వ రంగానికి సంబంధించిన జాతీయ బ్యాంకులన్నిటికీ కూడా ఆమె నేరుగా శంకుస్థాపన చేయబోతున్నారు. దీని ద్వారా అమరావతిలో రాజధానిలోనూ కూడా ఆర్థిక కార్యకలాపాలను కూడా వేగం పుంజుకోబోతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అమరావతి ప్రాంతంలోని జాతీయ అంతర్జాతీయ సంస్థలను కూడా వాటి నిర్మాణానికి ముందుకు వచ్చిన నేపథ్యంలోనే ఆ బ్యాంకులన్నిటికి ఆ కార్యాలయాలకు సంబంధించి ఆ సంస్థలకు సంబంధించి ఈ బ్యాంకులు ఇక్కడికి రావడం ద్వారా పూర్తి స్థాయిలో ఆర్థిక లావాదేవీలు కూడా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోని అన్ని బ్యాంకులకు సంబంధించిన కార్యాలయాలకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతంలోని ఇలాంటి రాష్ట్రానికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ కి సంబంధించిన బ్యాంకులన్నీ కూడా నిర్మాణాలు చేపడుతున్న నేపథ్యంలోని వాళ్ళు తీవ్రస్థాయిలో సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా ఈ నెల 28వ తారీఖున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొత్తం బ్యాంకులన్నింటికి కూడా శంకుస్థాపన కార్యక్రమానికి అమరావతికి రానున్నారు. గాలిబ్, ఇటు అమరావతిలో భవన నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నటువంటి టైంలో ఇటు సిఆర్డీఏ అధికారులు ఒక కొత్త వినూత్న ప్రోగ్రామ్ కి కూడా శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తోంది. అమరావతి అమ్మ వంట పేరిట కూడా ఒక ప్రోగ్రామ్ ని వారు శ్రీకారం చుట్టారు. ఆ అప్డేట్స్ ఏంటి? అమరావతి అందునంత అంటూ కూడా ఈ కార్యక్రమానికి
శ్రీకారం చుట్టడం జరిగింది. దీని ద్వారా ప్రధానంగా చూసినట్టయితే అమరావతి రాజధాని ప్రాంతంలోని పూర్తి స్థాయిలో నిర్మాణాల పనులకు సంబంధించి కూడా ఫోకస్ పెడతాం. దాంతో పాటు ఇటు సమస్యలకు సంబంధించి కూడా ఫోకస్ పెట్టే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే రైతులకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు త్రిసభ్య కమిటీ వేశారు. త్రిసభ్య కమిటీ రైతులకు సంబంధించిన సమస్యలపై ఫోకస్ పెడతాం. ఇంకా దాంతో పాటు అమరావతి నిర్మాణానికి సంబంధించి పూర్తిగా పర్యవేక్షణ కోసం చాలా కీలకమైన సిఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం కూడా ఓపెన్ అవడంతో ఇప్పటికే విజయవాడలో ఉన్న సిఆర్డీఏ ఏడీసీకి సంబంధించిన సిబ్బంది అందరూ కూడా ఇప్పటికే అమరావతి వచ్చారు. వాళ్ళందరూ కూడా నిర్మాణ పనుల మీద ఫోకస్ పెడుతున్న నేపథ్యంలోని ఇటు అమరావతిలోని సిఆర్డీఏ ఆధ్వర్యంలో కూడా ఏర్పాటు చేయబోతున్న ఈ వినూత్న కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే నారాయణ ఈ కార్యక్రమానికి సంబంధించి శ్రీకారం చుట్టిన ప్రకటించిన నేపథ్యంలోని దీని ద్వారా అమరావతిలో నిర్మాణ పనులు మరింతగా వేగం పుంజుకోవడంతో పాటు నిర్మాణ సంస్థలకు కూడా సమన్వయం చేసుకునేది కూడా ఈ ప్రోగ్రాము చాలా ఉపయోగపడుతుంది అనేది మాత్రం ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.